సో నేను సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దానంగానే చాలా మంది చాలా కామెంట్ చేసారు. అందులో మెయిన్‌గా వచ్చిన కామెంట్లు ఏందంటే, "నువ్వు సోలో ట్రావెలింగ్ ఒక్కనివే పోతున్నావా? లేకపోతే నీకు మనీ ఎక్కడి నుంచెల్లి వస్తున్నాయి? మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? సో నువ్వు సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తా అంటున్నావు. మరి ఇంకా ఎందుకు స్టార్ట్ చేస్తలేవు?" అని సో ఇట్లా చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయనమాట. సో ఇప్పుడు ఆ కామెంట్స్ అన్నిటికి ఆన్సర్ చెప్తా. అండ్ నేను సోలో ట్రావెలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా, ఎలా ట్రావెల్ చేస్తున్నా అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో నేను ఈ సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి, నాకు సోలో అంటే ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్. సో ట్రావెలింగ్ ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేసారు అనుకో, టాప్లో యంగెస్ట్ సోలో ట్రావెలర్ ఇన్ ఇండియా అని కొడితే ఒక హిందీ పర్సన్ వస్తాడు అనమాట. అతనికి 24 ఏజ్ ఉన్నప్పుడు ఇండియా మొత్తం కంప్లీట్ చేసిండు అనమాట. సో నేనేమనుకున్నా అంటే ఒక తెలుగు అని లెక్క నాకు 20 ఇయర్స్ రాకముందే దాన్ని బ్రేక్ చేసి చూపించాలి. ప్లస్ మనం రికార్డ్ చేసి ఎట్లుండాలంటే దాన్ని ఇంకొకరు బ్రేక్ చేద్దానికి కూడా ఛాన్స్ ఉండొద్దు అనమాట. సో అలా రికార్డ్ బ్రేక్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నార్మల్గా మనం సోలో ట్రావెలింగ్ చేయాలంటే అది ఈజీ అనమాట, అంటే హార్డే. బట్ మనం అట్లా తిరుక్కుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఇండియాలో ఇప్పుడు ఇండియా పోయి ఇది క్రోమ్లో యంగెస్ట్ సోలో ట్రావెలర్ అని ఇండియా కొడితే మన ఫోటో అందులో రావాలంటే మనం చాలా చేయాలన్నమాట. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మన ఇప్పుడు మనం ప్రతి ప్లేస్కి పోతాం కదా, అక్కడ మనం ఏమేమి తిరిగినాం అన్నీ డాక్యుమెంట్ చేసుకోవాలి. ప్లస్ మన ట్రైన్ టికెట్స్ సో అవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంతేకాకుండా మనకంటూ ఒక డైరీని మెయింటైన్ చేయాలన్నమాట. ఆ డైరీలా మనం ఏమేమి ప్లేసులు తిరిగినాం, ఎప్పుడు ఎక్కడ వేసినాం, సో టైం టు టైం అంతుండాలన్నమాట. సో అప్పుడైతేనే వాళ్ళకి మనం రిక్వెస్ట్ పంపితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏమంటే, లేకపోతే ఇదంతా తిరిగిందంతా వేస్ట్ అయిపోద్ది. జస్ట్ వాళ్ళకి మన ఛానల్ చూపెట్టి ఇట్లా తిరిగినా చూసుకోండి అన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో చాలా మంది ఏమన్నారు అంటే, బ్రో ఈ ఏజ్లో నీకు పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారు, నువ్వు వాళ్ళని ఎట్లా ఒప్పించినావు అని. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్లాన్ ఇప్పటి నుంచి చేయలేదు. నేను ఒక 2 ఇయర్స్ క్యాన్సల్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలని. సో అప్పుడే చెప్పినా, కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే వద్దు, 10th అయిపోయినాక స్టార్ట్ చేయని చెప్పారు. సో నేను 10th అయితే కంప్లీట్ చేసిన, కొంచెం మంచి మార్కులతో కంప్లీట్ చేసిన అనమాట. ఇంటర్కి వచ్చిన తర్వాత ఏమన్నారంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయి, దాని తర్వాత నువ్వు సోలో ట్రావెలింగ్ చేసుకో అని చెప్పారు. ప్లస్ నేను పెట్టిన వీడియోస్ కూడా రీచ్ మంచిగా వస్తుంది, అన్ని మంచిగా వస్తున్నాయి. సో ఇన్కమ్ కూడా వస్తుందని మా పేరెంట్స్కి అయితే చూపెట్టిన. వాళ్ళు ఏమన్నారంటే, ఓకే నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో అందుకని అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకొక 20 days అయితే నా ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఎగ్జామ్స్ అయిపోయినాక లేట్ చేయకుండా వెళ్ళిపోయాడు అనమాట. సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. సో ఇట్లా చాలా 2 years కాంచెల్ నేను కష్టపడి వాళ్ళని ఒప్పించిన అనమాట. సో ఇప్పుడు మనం అసలు నేను మనీ ఎట్లా స్టడీ చేసుకుంటున్నా అనే దాని గురించి, నా మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అది మానిటైజేషన్ కంప్లీట్ కావడానికి దగ్గరలో ఉంది. దానికి అయితే నేను అప్లై పెట్టేసిన. నాకు ఇంకో 1 monthలో దాని రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. సో నేను మాక్సిమం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి అంటే యూట్యూబ్ నుంచి తీద్దాం అనుకుంటున్నా, ఒక 50% వరకు. ఇంకో 50% వరకు నా పేరెంట్స్ని అట్లనే మా బ్రదర్స్ అయితే నాకు ఇస్తా అన్నారు. సో అట్లా కంప్లీట్ చేయాలన్నమాట. నేను గోల్ ఏమని పెట్టుకున్నా అంటే 5 months లోపు నా ఇన్కమ్ అంటే మా పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా మొత్తం యూట్యూబ్ మీదనే డిపెండ్ అయ్యి మనీ మొత్తం యూట్యూబ్ నుంచి జనరేట్ చేద్దామని అనుకుంటున్నా. సో దీనే వర్కౌట్ చేస్తాను అనమాట. నా మనీ మేనేజ్మెంట్ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట, అసలు నేను సోలో ట్రావెలింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేనైతే ఫస్ట్లో ఏమనుకున్నా అంటే, నేను కేరళ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కేరళ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అక్కడ కొంచెం గ్రీనీ నేచర్, ప్లేసులు చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. సో అవంటే నాకు చాలా ఇష్టం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎట్లా అనుకున్నా అంటే, నేను ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ షార్ట్స్లో చెప్పిన నేను ఎట్లా స్టార్ట్ చేస్తున్నా, నా ప్లానింగ్స్ ఏంటి అని. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నాకు 20 days ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక 10 days వరకు మొత్తం ప్లానింగే అనమాట. ఆ ప్లానింగ్ వేసుకొని నేను కేరళ నుంచి ఏమేమి ప్లేసులు తిరగాలి, సో అట్లా ప్రతి స్టేట్కి కొన్ని ప్లేసులు అలా ఏమేమి చేయాలి అనేది ప్రతి ఒక్కటి ఒక డైరీ లెక్క రాసి పెట్టుకుందాం అనుకుంటున్నా. సో అలా అనమాట. సో మన గోల్స్ అయితే ఇవి అనమాట. సోలో ట్రావెలింగ్ చేస్తూ మీకు మన ఇండియా అంతా చూపెట్టాలి. ప్లస్ దాంతోపాటు నా పేరు అంటే క్రోమ్లోకి పోయి ఇంగ్లీష్ సోలో ట్రావెలింగ్ ఇండియా అని కొడితే నా పేరు రావాలన్నమాట. సో ఈ రెండింటి కోసం నేను ట్రై చేస్తున్నా. సో నాకైతే కొంచెం కష్టమే, అంటే ఈ ఏజ్లో పోయి ట్రావెలింగ్ చేయడం, స్టే చేయడం అనేది చాలా కష్టం. ప్లస్ నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అంటే హోటల్స్లో స్టే చేయకుండా నా ప్లానింగ్ ఏంటంటే, నార్మల్ కల్చరల్ సిటీస్ ఉంటాయి కదా, అంటే సిటీస్ కాకుండా నార్మల్ చిన్న చిన్న ఊర్లు, పల్లెటూర్లు ఉంటాయి కదా. సో ఆ పల్లెటూర్లోకి వెళ్ళి వాళ్ళ కల్చర్ ఎట్లుంటుంది, సో అది ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది నా మెయిన్ ప్లానింగ్ అనమాట. సో అందుకని నేను ఒక టెంట్ ఉంటుంది కదా, టెంట్ కూడా పర్చేజ్ చేస్తాను. నేను సోలో ట్రావెలింగ్ వెళ్ళి ఒక 3-4 days ముందు డెకత్లాన్ వెళ్ళి అక్కడ అన్ని కొనుక్కుంటా, పర్చేజ్ చేస్తాను. సో అది కూడా ఒక వీడియో పెడతా. ఇట్లుందనమాట నా ప్లానింగ్ అయితే. సో ఇది వీడియో, ఇది మన టోటల్ ప్లానింగ్ అనమాట. ఐ హోప్ యూ గైస్ ఆల్ సపోర్ట్ మీ. సో కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఇన్కమ్ స్టార్ట్ అయింది అనుకో, సో ఫ్యామిలీ మీద ప్రెషర్ పెట్టకుండా నా ఓన్ మనీతో తిరగొచ్చు. సో నా ప్లానింగ్ అంతా ఇదే అనమాట. ఎట్లుందో లాస్ట్లో కామెంట్ చేయండి. అట్లనే లాస్ట్ వరకు ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బై బై.